నమస్తే అండి. హాయ్ నమస్తే. ఈ సత్తమ్మ తల్లి టెంపుల్ గురించి మీకు ఏమైనా తెలుసా? ఇంకా విషయాలు ఏమైనా? ఈ సత్తంపల్లి టెంపుల్ అనేది మన వల్లూరు వారి మెయింటైన్ చేస్తున్నారండి. ఇది అంటే ఈవిడ స్వచ్ఛమైన తల్లి అండి. ఈవిడ్ని కొలుసుకున్న వారంతా కూడా కోరికలు బాగా తీరుతాయండి. ఆ నిదర్శనం కూడా బాగా కనపడుతుంది. మీకు ఎప్పుడైనా తీరాయా కోరికలు? అవునండి, తీరాయండి. ఎప్పటి నుంచి వస్తున్నారండి మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గుడికి రావడం జరుగుతుంది మీరు? నేను అయితే ఒక 8 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఈ అమ్మవారు అంటే ఈ గుడి స్థాపించి ఎప్పుడు స్థాపించారు అనేది ఏమైనా తెలుసా మీకు? అంటే స్థాపించడం అయితే కొత్తగా ప్రారంభించడం ఒక 8 సంవత్సరాల క్రితం నుంచి నాకు తెలుసండి. అంతకుముందు పూర్తిగా తెలియదు. మీది ఏ ఊరేనండి? మాది మిల్లూరు నుంచి వస్తున్నామండి. మీ ఊరు కాదండి. అంటే ఈ అమ్మవారు కోరికలు తీరుస్తారని మీరు గట్టిగా నమ్ముతున్నారా? అవునండి. ఈ అమ్మవారు కోరికలు తీస్తారని మీరు గట్టిగా నమ్ముతున్నారా? అవునండి, అవునండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. ఈ అమ్మవారు ఉన్నారు కదా, ఈ అమ్మవారి గురించి మీకు ఏమైనా తెలుసా? ఏమైనా తెలిస్తే చెప్పండి. ఇది పురాతనమైన తల్లి సత్యమ్మ తల్లి అని. ఇది అంత గ్రామ దేవతగా మేము అందరికీ పూజిస్తాం. మంచి తల్లిగా మొత్తం గ్రామ దేవతలు నౌకాలమ్మ, సత్యమ్మ తల్లి అందరు గ్రామ దేవతలుగా, మరిడమ్మ, మహాలక్ష్మమ్మ అందరు గ్రామ దేవతలు అండి. వేటల పనికి ఇది పూజిస్తాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారండి? మేము సుమారు ఇది 15 సంవత్సరాల బట్టి ప్రతిష్ఠ చేశారండి. ఈ గుడిని కొత్తగా కట్టారు. అప్పటి నుంచి కూడా ఈ ప్రతి సంవత్సరం వార్షికోత్సవం ఇలాగ జరుగుతుంది. ఇంకా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉందండి. సత్యమ్మ తల్లి అందరికీ దైవంగా అందరూ భావించి బాగా జరుగుతుందండి. ఇది ఈ ఊరేనా అండి? ఎక్కడి నుంచి అని వచ్చారు? వేటలపాలెం అండి, మాది పక్కనే వేటలపాలెమే. ఇక్కడ కోరికలు కోరితే జరుగుతాయని చెప్తారు, జరుగుతున్నాయని మీకు? కోరుకున్నా అవన్నీ నెరవేరుతాయండి. తల్లి మంచి మహిమ గల తల్లి. ఈ ఉత్సవం ఎప్పుడు ఇలాగ ప్రతి సంవత్సరం జరుగుతామని అందరు కమిటీ వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కూడా అదే మొత్తం మీద బాగుంటుందండి. అదే ఇంకా ఈ సత్తమ్మ తల్లి గురించి మీకు ఏమైనా తెలుసా అండి? అదే సత్యమ్మ తల్లి గురించి ఇంకా తల్లి అందరూ గ్రామ దేవతలు అండి. వీళ్ళందరూ మొత్తం మీద గ్రామ దేవత అందరికీ ఊరికి మంచిగా కాపాడి మంచి చేసేదానికి అందరూ సహకరిస్తారండి. మన అందరూ కూడా ఆ తల్లిని కొలుస్తూ ఉంటాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. శివాయ గురవే నమః. వేటలపాలెం గ్రామంలో ఒక ఇంటి కులదేవతగా చెలిగారి సత్తమ్మవారిగా ఉన్న అమ్మవారి సత్తమ్మవారి యొక్క 3 రోజుల దీక్షగా మొదటి రోజు అమ్మవారికి తీసుకురావడం జరిగింది. నిన్న రోజు అమ్మవారికి సంబంధించిన అమ్మవారికి శక్తి రావాలని చెప్పి చండీ హోమ కార్యక్రమం పూర్తయింది. ఈరోజు అమ్మవారి ఉత్సవంగా ఈరోజు అమ్మవారికి సంబంధించిన ఉత్సవం గ్రామంలో ఉన్న భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కోరికలు తీరుస్తూ ఎవరెవరు ఏ కోరికలతో ఉంటారో వారి కోరికలన్నీ తీరుస్తుంది అమ్మవారు. విద్య కావాల్సిన విద్య, వివాహం కావాల్సిన వివాహము, ఎవరెవరు ఏవే కామ్యాలతో ఉన్నారో ఆ కామ్యాలను కూడా తీర్చే అమ్మవారిగా సత్యమ్మ అమ్మవారిగా ఈ గ్రామాన్ని పరిపాలిస్తూ ఉంది. ఈ ఆలయాన్ని వచ్చి ఎవరు దర్శించుకుంటారో వారి యొక్క మనసులో ఏ సంకల్పం ఉందో సంకల్పంతో పరిపూర్ణ అవుతుంది. అమ్మవారి యొక్క శక్తి అన్నటువంటి శక్తి ఉంది. కావున అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని కోరి ప్రార్థిస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందండి? దగ్గరగా ఒక 20 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవం జరుగుతుంది. 20 సంవత్సరాల నుంచే కూడా మధ్యలో 3 రోజులుగా చేసి మధ్యలో రోజు చండీ హోమం చేస్తారు అమ్మవారికి. దంపతులుగా ఎవరో ఒకరు దంపతులకు వచ్చిన అమ్మవారి పంచామృతాల అభిషేకాలతో చండీ పారాయణ, చండీ హోమం అనే కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నాయి. 20 సంవత్సరాల నుంచి కంటిన్యూ జరుగుతుంది. కాబట్టి అమ్మవారికి శక్తి పెరిగి భక్తులను రక్షిస్తూ ఉంది గ్రామదేవతగా అమ్మవారు. ఇక్కడ అమ్మవారికి కోరికలు కోరితే జరుగుతాయని చాలా మంది అంటూ ఉంటారు, అది నిజమేనా? నిజమే. ఇక్కడ కోరికలు ఎవరెవరు కోరికలు ఉంటారో వాళ్ళందరికీ కోరికలు తీరుతాయి. కోరికలు తీరిన తర్వాత వారు అమ్మవారికి అరటిపళ్ళకలు ఇవ్వడం కానీ లేదా అమ్మవారికి సంబంధించిన ఏవో ఉత్సవాలు చేయడం కానీ ఎవరో ఇంకా పెద్దమైన కోరుకుంటే కోరికలు తీరిన వెంటనే ఈ 3 ఉత్సవాల్లో మేము పెట్టుకుంటాం కూర్చొని చెప్పి ఒక దంపతులు వస్తారు. 3 రోజుల దీక్షగా వాళ్ళ పరిపూర్ణంగా జరుగుతుంది. కాబట్టి అమ్మవారికి శక్తి అటువంటి శక్తి. ఇక్కడ చూస్తుంటే చాలా మంది జనాలు తరలి వస్తున్నారండి. వాళ్ళకి అసలు ఈ అమ్మవారు ఇక్కడ కొలువైంది అని ఎలా తెలుస్తుంది? అమ్మవారి గ్రామంలో ఉన్న ముందు నుంచే దగ్గరగా 20 సంవత్సరాలు ఉత్సవం చేస్తున్నారు. కానీ అమ్మవారి ఆలయం దగ్గరగా ఒక 80 సంవత్సరాల పైనుంచి ఆలయం ఆ గ్రామంలో ఉంది. ఓ 25 సంవత్సరాల నుంచి ఇది యొక్క వైభవం అందరూ చూస్తున్నారు. అమ్మవారి యొక్క శక్తి చేయగా
10 సంవత్సరాలు ఎవరు వచ్చేవారు కాదు, ఉత్సవం చేసేవారు. కానీ ఇటువంటి కార్యక్రమం చేయడం వల్ల జనం అంతా కూడా శక్తి, అమ్మవారిలో శక్తి పెరిగి ఎవరి కోరికలు వారు తీరుస్తుంది. కాబట్టి అమ్మవారి గ్రామం అందరూ వచ్చి పొరుగు నుంచి, ఈ ఊరు వాళ్ళే కాదు, ఈ చుట్టుపక్కల గ్రామం నుంచి వచ్చి అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటారు అమ్మవారి శక్తి వల్ల. థ్యాంక్ యూ అండి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నమస్తే అండి. ఆ, ఈ సత్యమ్మ అమ్మవారు తల్లికి కోరికలు కొడితే జరుగుతాయని చాలా మంది అంటుంటారు, అది నిజమేనా? జరుగుతాయండి. చాలామంది పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టాలని ఇక్కడ వస్తారండి. వస్తే మూడవ రోజుని పిల్లల అమ్మవారిని పంపుతారండి ఘనంగా. పంపినప్పుడు గొర్రె గొర్రెని పడుకోబెడతారండి. ఆ గొర్రె పడుకున్నా కూడా గొర్రె పడుకుని లేచి ఇలా చెంగు పడతారు. చెంగు పడితే దాంట్లో నీళ్ళు ఇలా ఇదుపుతారండి. ఇదితే అమ్మవారు పుచ్చుకుంటున్న స్వయంగా పిల్లలు పెడతారు. నాకైతే మాకు మనవరాలు పిల్లలు కావాలని మా కోడల్ని పట్టించానండి. అలాగా పట్టిస్తే మాకు మనవరాలు పుట్టింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది ఈ ఊరేనండి. ఈ గుడి గురించి మీకు ఏమైనా తెలుసా? ఏమైనా ఇన్ఫర్మేషన్ గా ఏమైనా తెలుసా? గుడి మా సలికి వారికి ఇళ్ళవేలుపడి గత కొన్నేళ్ళుగా మేము చాలా ఆదరమానంతో ఆదరించుకుంటున్నాం. మా గ్రామ దేవత మా కోరికలకి కొంగు బంగారం. ఈ సత్తమ్మ తల్లిని ఎప్పటి నుంచి కొలుస్తున్నారండి మీరు? నాకు తెలిసి 150 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. అప్పటి నుంచి గుడికి వస్తున్నారు మీరు? మేము అంటే నాకు 34 ఇయర్స్ అండి. అప్పటి నుంచి కూడా మాకు గ్రామ దేవత అంటే మాకు బాగా కొంగు బంగారం కింద మాకు కోరికలు నెరవేరుస్తూ ఉంటారు. ఇక్కడ చూసి చాలా మంది జనాలు ఉన్నారు. ఇక్కడ చూసి చాలా మంది జనాలు ఉన్నారు, వాళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నారని మీ అభిప్రాయం? గుడి కట్టి దగ్గర గుడి కట్టి 15 సంవత్సరాల నుంచి మేము ప్రతి సంవత్సరం సంబరం జరుపుకుంటాం. ప్రతి జనాలు కూడా మేము ఆహ్వానిస్తున్నాం, అందరూ వస్తూ ఉన్నారు. ఇక్కడ కోరికలు కోరుకుంటే చాలా మందికి జరిగాయని చెప్తున్నారు, అది నిజమంటారా? 100% నిజం. మీకు ఏమైనా జరిగాయండి కోరికలు? మాకు కోరినవన్నీ కూడా జరిగింది. మీది ఏ ఊరండి? ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఊరండి మా గ్రామ మా ఎట్లపాలెం. సరే, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. మీరు ఈ గుడికి ఎప్పటి నుంచి వస్తున్నారండి? 45 సంవత్సరాలు. 45 సంవత్సరాలు. ఓకే ఓకే. ఇక్కడ అమ్మవారిని కొలిస్తే జరుగుతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయండి. ఏ పని అనుకుంటే ఆ పని, ఏ జరుగుతున్నా జరుగుతుంది. ఏదైనా జరుగుతుంది. ఏదైనా జరుగుతుందండి. మీకు ఏమైనా జరిగాయా అలాగా? నాకు జరిగింది. ఇప్పుడు జరిగే అద్భుతాలన్నీ ఆవిడ వల్ల జరుగుతున్నాయండి. మీదే ఊరండి? నాది వేటలపాలు. ఎక్కువగా ఇక్కడ ఉండడం కాకినాడలో ఉంటారు. కాకినాడలో ఉంటారు. మీరు 45 సంవత్సరాల నుంచి వస్తున్నారు? 40 సంవత్సరాలు బట్టి ఇక్కడ వస్తున్నారు. పిల్లలు కూడా ఇక్కడికి వస్తారు? అవును, ఇప్పుడు కూడా సరే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. ఈ గుడి గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఇక్కడ చాలా మంది జనాలు వస్తున్నారు, సో ఇక్కడ కోరికలు అన్నీ తీరుతాయని చెప్తున్నారు అందరూ, అది నిజమంటారా? నిజమే, చాలా వరకు అంతా నిజమే. ఎంతవరకు మీరు ఎంతవరకు అయితే చెప్పారో అంతవరకు కూడా నిజమే. ఈ వేటలపాలెం శ్రీ శ్రీ సత్యమ్మ తల్లి ఆలయం చాలా మహిమగల దేవత. చాలా చాలా ప్రాముఖ్యం ఉంది ఈ గుడికి. ఎన్నో రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం కూడా చాలా భారీగా వస్తారు. చాలా భారీగా మేము వంట తయారు చేయడం కూడా భారీగా తయారు చేస్తాం. వంట అంతా కూడా చాలా బాగుంటుంది. దాని గురించి కూడా ఎక్కువ గుడి ప్రాముఖ్యత అన్నిటి గురించి కూడా బాగా వస్తారు ఎక్కువ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.